ఉదాహరణకి ఒక ఎస్యూవీ కొనాలనుకోండి, బేస్ జీఎస్టీ 28% ఉండేది, ప్లస్ సెస్ 22% ఉండేది. ఇప్పుడు అదంతా ఎత్తేసి ఒకటే స్లాబ్లో పెద్ద పెద్ద ఎస్యూవీస్కి 40% ట్యాక్స్ వేశారనమాట. అంటే ట్యాక్స్ సింప్లిఫై చేశారు, దాంతోపాటు లగ్జరీ కార్స్ మీద ట్యాక్స్ పెంచారు. ఇలాంటివి కూడా మనం గమనించాలి. ఇంకొక విశేషం ఏంటంటే ఈ జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ద్వారా క్లాసిఫికేషన్ డిస్ప్యూట్స్ తగ్గించేశారు. పరాటా వర్సెస్ రోటీ, ఐస్ క్రీమ్ పార్లర్ వర్సెస్ రెస్టారెంట్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. చీజ్ బన్ వర్సెస్ బన్, ఇలాంటి చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. వీటన్నిటిని తగ్గించేశారనమాట. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న, నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి వస్తున్నాయి. అయితే ఈ ట్రాన్సిషన్ అంటే ఒక పక్క చాలా వాటి ట్యాక్స్ స్లాబ్స్ తగ్గుతున్నాయి. ఇవన్నీ కన్జ్యూమర్కి ఫ్రూట్స్ అందుతాయా లేదా, అంటే ట్యాక్స్ తగ్గుద్ది కానీ కన్జ్యూమర్కి ఆ బెనిఫిట్ ఇమీడియట్గా వెళ్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. మధ్యలో ప్రొడ్యూసర్స్ కానీ రిటైలర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ ట్యాక్స్ భారం కొన్నాళ్ళ పాటు కన్జ్యూమర్ మీద, వినియోగదారుని మీద అలానే కంటిన్యూ చేసి మధ్యలో వీళ్ళు ఆ ట్యాక్స్ని కొంత కొట్టేస్తారా, ఇలాంటివే ఇప్పుడు ప్రశ్నలు అనమాట. తగ్గించిన ట్యాక్స్ యొక్క డిస్కౌంట్ ఏదైతే ఉంటుందో, ఆ రేట్ తగ్గుదల ఏదైతే ఉంటుందో అది వినియోగదారుడి దాకా చేరుద్దా లేదా మధ్యలోనే ఆగిపోద్దా, ఇదే పెద్ద ప్రశ్న.